మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిలో భాగంగా బుధవారం టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మీడియం సైన్స్కి సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి లాంగ్వేజ్ హిందీ పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 25,880 మంది అభ్యర్థులకు గాను 22,469 మంది అభ్యర్థులైతే హాజరయ్యారు. 86.82% హాజరు శాతంగా నమోదైందని ఇక్కడ కన్వీనర్ వెల్లడించినట్లు సమాచారం. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున జరిగిన అంటే జూన్ 9వ తారీఖున జరిగిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 11వ తారీఖు జరిగిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి ఈ నెల 19వ తారీఖున అంటే జూన్ 19వ తారీఖున నిర్వహించిన పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించిన బయాలజీ సైన్స్కి సంబంధించి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు అభ్యర్థుల లాగిన్లో రెస్పాన్స్ షీట్లు గురువారం నుంచి అందుబాటులో ఉంటాయని మెగా డిఎస్సి కన్వీనర్ ఇక్కడ మనకి వెల్లడించినట్లు సమాచారం. అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాలను తగిన ఆధారాలతో అధికారిక వెబ్సైట్ ద్వారా జూలై 2 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆల్రెడీ కీ అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టాలనేది క్లారిటీగా మన ఛానల్లో చాలాసార్లు చూపించడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం ఎవరైతే ఈ రెస్పాన్స్ షీట్లో కీలు మిస్టేక్లు ఉన్నాయనుకుంటారో వాటికి సంబంధించి తగిన ఆధారాలతో మీరు అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నేడు డిఈసెట్ ఫలితాల విడుదల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. నేడు డిఎస్సి పీఈటీ అదేవిధంగా పీడీ పరీక్షలకు సంబంధించిన కీ విడుదల ఏపీ డిఎస్సి వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కీకి సంబంధించి ఒక ఆప్షన్ అనేది యాడ్ చేశారు. దీని గురించి ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి కీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ కీ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏవైతే రిలీజ్ అయిన కీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్ పేపర్ కీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కొత్తగా ఈరోజు యాడ్ చేసిన పరీక్షలకు సంబంధించిన కీలు కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. పీజీటీ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించిన బయాలజీ 19వ తారీఖు పరీక్ష, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జూన్ 9వ తారీఖు పరీక్ష, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి 11వ తారీఖు పరీక్షకు సంబంధించిన ఇక్కడ మనకి ఆప్షన్లు అనేవి యాడ్ చేయడం జరిగింది. ఈ పేపర్లు దీనికి సంబంధించిన కీని కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటుగా కీ అబ్జెక్షన్ అనేది ఏ విధంగా పెట్టాలంటే క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్ ఫస్ట్లోనే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుని ఎండిఎస్సి అని చెప్పేసి ఏదైతే మీ క్యాండిడేట్ ఐడి ఉందో ఆ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ క్యాప్చర్ అడుగుతుంది. ఆ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసి వెబ్సైట్లోకి సైన్ ఇన్ అవ్వాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ ఆప్షన్ యూజ్ చేయండి. ఇక్కడ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర కీ అబ్జెక్షన్ ఆప్షన్ ఉంటుంది, అదేవిధంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అబ్జెక్షన్ అనేది చేయొచ్చు. ఏదైతే రెస్పాన్స్ షీట్లో తప్పు అని చెప్పేసి మీరు భావిస్తున్నారో ఆ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ సమాచారంతో కీ అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. ఎంట్రీ అబ్జెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. అబ్జెక్షన్ ఎంట్రీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేసుకుని మీరు అబ్జెక్షన్ అయితే రైజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈ ఏడాది నిరుద్యోగ భృతి అంటూ ఒక పాయింట్లో ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. డిఎడ్ అదేవిధంగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కోర్స్ చేసిన వారు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కోర్స్ చేసిన వారు, ప్లస్ ఎవరైతే టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్లు ఉన్నారో వీరిని ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలల్లో నియమించి డిఎడ్ వాళ్ళకి ఒక 18,000, బిఎడ్ వాళ్ళకి ఒక 25,000 శాలరీలు వచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి. మెయిన్గా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే ప్రైవేటు పాఠశాలలు వేలకు వేల రూపాయలు ఫీజులు అనేవి దండుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిఎడ్ బిఎడ్ వాళ్ళని ప్రభుత్వమే ప్రైవేటు స్కూళ్ళలో నియమించే విధంగా ఈ కార్యాచరణని ప్రభుత్వం చేపట్టవలసిన అవసరం అయితే ఉంది. వీలైతే ఎవరైతే ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో ట్విట్టర్ ఎక్స్ వేదికగా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఈ అంశాన్ని కూడా మీరు ఆయనకి క్లారిటీగా ట్వీట్ చేయండి. ఈ అంశంపై కూడా విద్యాశాఖ మంత్రి స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.